సంక్రాంతి సందర్భంగా నేను సెలవు తీసుకున్నాను. మేము వీడియోలు చేయలేదు. కానీ మన రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పరస్పరం పోటీ పడుతున్న వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు మటుకు ఏం విశ్రాంతి తీసుకోలేదు. సరే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అక్కడికెళ్ళి మందడంలో చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సతీ సమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఓకే. ఆయన గత 1, 2 సార్లు నుంచి చేస్తున్నట్టున్నారు. ఇంకోవైపున ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు, అలాగే ప్రభుత్వం మీద అసంతృప్తి కూడా పెరుగుతున్నప్పుడు మందడంను అంటే అమరావతి రాజధాని ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకోవడం, వీళ్ళు కూడా వ్యూహాత్మకంగా తీసుకోవచ్చు. రెండవది వాళ్ళ అలయన్స్, తమ కూటమి అక్కడ దాని పాత్రను అది నొక్కి చెప్పడానికి కూడా అది సరైన సందర్భమే. దాని మీద నేను ఒక్క మాట మొన్న మాట్లాడాను. కానీ ఈరోజు మీడియా చూస్తే, ఈరోజు పత్రికలు లేవు, నిన్నటి కామెంట్స్ చూస్తే మటుకు పరస్పర పోటీలో ఈ పార్టీలు ఎంత దూరం పోతున్నాయి అని సందేహం కలుగుతుంది. అంటే పండగ నాడు తప్పకుండా, పండగ నాడు కూడా నిరసనలు ఉంటాయి. ఉదాహరణకు మహిషాసుర మర్దిని అని ఉంటే సారాసుర మర్దిని అని మనం అంటాం. ఈ మతతత్వాన్ని వదిలించుకోవాలి అని ఒక పండగకు పిలిపిస్తాం. అలాగే భోగి మంటల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఇట్లాంటివి దగ్ధం చేస్తాం. ఇదంతా ఒకటి. కానీ సాధారణంగా పండుగ సభలను ఒక రాజకీయ ప్రచార సభలాగా వాడుకోవడం పెద్దగా జరగదు. కానీ ఎలా ఉందంటే, పండగ రోజు వేడుక జరుపుకున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర కానీ, ఇక్కడ వీళ్ళు జరిపినటువంటి కార్యక్రమంలో కానీ ఇది శృతి మించుతుంది. ఎంతవరకు పోయింది చెప్పాలా? నేను మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నా స్టైల్, నా అభిప్రాయాలు మార్చను, అభివ్యక్తి మాత్రం మారుస్తాను. అభివ్యక్తి అంటే ఎక్స్ప్రెషన్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పులు వాటి మీద సరే, కానీ చంద్రబాబు నాయుడు మాటలో సైకో వధ దగ్గరలోనే ఉంది. సైకో వధ అనే మాటకు ఏం అర్థమవుతో నేను మీకు చెప్పక్కర్లేదు. సైకో అన్నారు, వాళ్ళ ఇష్టం. సైకో అని మీరు జగన్ అంటారు, మళ్ళీ మీకు మానసిక వ్యాధి అంటేనేమో చాలా బాగా ఇది చాలా గింజుకుంటారు, ఇబ్బంది పడతారని సాక్షికి సంబంధించిన కొమ్మినేని శ్రీనివాసరావు ఒక వ్యాసం రాశారు. దాని గురించి కూడా నేను మళ్ళీ ఇంకో చోటు చెప్తాను. అంటే ఇక్కడ ఇటువైపు విమర్శ, అటువైపు విమర్శ. ఆ పండుగ వేడుకల్లో ముఖ్యమంత్రి సతీమణి ముసిముసి నవ్వారు అని ఈనాడులో వాళ్ళు శీర్షిక ఇచ్చారు. దాని మీద ఈయన విమర్శ చేశారు. అంటే నాట్ ఓన్లీ వాళ్ళు మాట్లాడాలు జరిగినవే కాదు, దాని మీద వాదోపవాదాలు కూడా. ఏమైంది ఇప్పుడు? ఉదాహరణకు సైకో అని అంటాము. నిజంగా ఎవరెవరిని అదొక పేరు పెట్టి, అంతకుముందు ఫేక్ ముఖ్యమంత్రి అని జగన్ అంటే అది సరికాదు అన్నాను. సైకో అంటే వాళ్ళు ఎంచుకున్నారు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు సైకో అన్నప్పుడు అవతల వాళ్ళు డబుల్ సైకో అంటారు కదా. ఇంక రెండు ఎలాగో ఉంటాయి. సైకో అనడం న్యాయం, డబుల్ సైకో అంటాం తప్పు. మనం ఎలా చెప్పగలుగుతాం? ఎవరు చెప్పలేం బయట. పైకి చెప్పాల్సిన అవసరం ఇతర ప్రతిపక్షాలకు కానీ వ్యాఖ్యాతలకు కానీ ఏముందండి? మీరు లక్ష తిట్టుకుంటారు, మీ రాజకీయాలు, మీ అధికారం, వాటి కోసం మీరు పోరాడతారు. మేము ప్రభుత్వం యొక్క విధానాల్లో తప్పులు చెప్తాం, తప్పులు తప్పకుండా ఖండిస్తాం. కానీ మిగతావి ఎందుకు? మాకే ప్రజా సంఘాలకు ఏం సంబంధం? ఉదాహరణకు పండుగ రోజు, అంతకుముందు రోజు అంగన్వాడీలకు సంబంధించిన ఎస్మా జీవోను, ఇతర జీవోలను నిరుద్యోగులు, యువత వీళ్ళందరూ కూడా దగ్ధం చేశారు. అది ప్రజాగ్రహం. అది ఇక్కడ రాజకీయపరమైన లేదా పార్టీల పరమైన ట్విస్ట్ కూడా మీరు ఇస్తున్నారు. సైకో వధ చేయరండి సాధారణంగా. సారాసుర సంఘ వధ వేరు. సారాసురుడు అంటే జనరల్గా సారా. కానీ ఇక్కడ ఒక ముఖ్యమంత్రికి ఒక టైటిల్ పెట్టి, ఆ టైటిల్తో వధ గురించి మాట్లాడటం, అది కూడా చాలా సీనియర్ నాయకుడు మాట్లాడటం సరైనదేనా? ఇప్పుడు రెండో వైపుకి వస్తాను నేను. ముఖ్యమంత్రి కార్యక్రమంలో సాంప్రదాయ కార్యక్రమాలు అవన్నీ చేశారు, మిమిక్రీ పెట్టారు, బాగానే ఉంది. ఆ మిమిక్రీలో కూడా మళ్ళీ రాజకీయాలు తీసుకురావాలండి మనం. చంద్రబాబు నాయుడు గొంతుతో కూడా మాట్లాడడం, అక్కడ మాట్లాడించడం, దానికి చూడేసి సంతోషించడం, ఎలాంటి సంకేతాలు ఇస్తాయి? ఎందుకు అసలు అవసరం అది? అలాగే చనిపోయిన రాజశేఖర రెడ్డి
ఎన్టీఆర్ వచ్చి ఈయన పథకాలను పొగిడారు. రాజశేఖర రెడ్డి అంటే ఓకే, ఎన్టీఆర్ను తెలుగుదేశం వాళ్ళు పెట్టుకుంటారు కదా. అంటే ఇవి ఉద్దేశపూర్వకంగా ఒక విధంగా ఈ వాదోపవాదాలు వీటిని పెంచడం, పండగ నాడు కూడా పాత తగాదాలే, వాళ్ళ రాజకీయాలే, ఇవి వాతావరణాన్ని దుర్భరం చేస్తున్నాయి. ఇంకొక ఆయన అంబటి రాంబాబు మా మంత్రి, ఆయన్ను అది వరకు డ్యాన్స్ చేసినట్టుగా బ్రో సినిమాలో చూపించారు, శృతి వేసిన పాత్రలో. సో దానికి కౌంటర్గా ఆయన మరింత నృత్యం, మరింత డ్యాన్స్ పెట్టారు. ఆయన ఇష్టం, భోగి మంటలప్పుడు డ్యాన్స్ చేస్తారు కదా. సో ఒకరు డ్యాన్స్ చేస్తే తప్పు, ఒకరు చేస్తే ఒప్పు మనం ఎలా చెప్పగలుగుతాం? కానీ ఆయన సంబరాల రాంబాబు, అంబటి రాంబాబు అని తనకు తను పెట్టుకొని డ్యాన్స్ చేశాడు. వీటన్నిటిని బట్టి ఏం తెలుస్తుంది మనకు? రాజకీయ అంశాలు పక్కన పెట్టి ఊరికే ఒకరినొకరు తిట్టుకోవడం, వెక్కిరించుకోవడం, వీడియోలు చేసుకోవటం, ఏమనాలి, బూతులు తిట్టుకోవటం, దీనికి ఏమీ ఎండ్ లేదండి. దీనివల్ల ప్రజలకు ఏమి ఉపయోగం కూడా లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేయడం ద్వారా మార్పు వస్తుంది. దానికోసం చేయాల్సింది చేయాలి, ఎవరు రాజకీయాలు చెప్పుకోవాలి. అలాగే వాడు తప్పితే మేము ఇప్పుడు తెలుగుదేశం మేమే రావాలి, జగన్ తప్పని చంద్రబాబు అనుకోవచ్చు. కానీ అందరూ అలా ఎందుకు అనుకోవాలి? తెలుగుదేశం కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగే జగన్ పాలన చాలా అద్భుతము, ఇంకా ఇంతకంటే ఏం లేదు, దిస్ ఈజ్ అల్టిమేట్ అని వైసీపీ లేదా జగన్ అభిమానించే వాళ్ళు అనుకోవాలి. కానీ ప్రతిపక్షాలు ఎందుకు అలా అంటే, ఇలా పోరాడే ఇప్పుడు అంగన్వాడీలు అంటారు అనమంటే ఈరోజు అనలేరు. టూ పర్సెప్షన్స్ ఉంటాయి, టూ హ్యాపెనింగ్స్ ఉంటాయి. వాటిని బట్టి వాళ్ళ దీన్ని బట్టి విషయాలు వస్తాయి. అందువల్లనే ఈ మరీ శృతి మించిన, గతి తప్పిన ఈ పరస్పర దూషణలు, వీటి కార్యక్రమాన్ని పక్కన పెడితే తప్ప రేపు ఎన్నికల్లో సరైన ఎజెండా వచ్చే అవకాశమే లేదు. అది మటుకు నేను చెప్పదలుచుకున్నాను. సంక్రాంతితోనే దాన్ని కాస్త ఈ అసహనాలు ఇవన్నీ